శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 26వ తేదీ గురువారం తిథి నాడు వృశ్చిక రాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున వృశ్చిక రాశి వారి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండండి. వీరితో మీకు గొడవ అనేది జరగబోతుంది. ఏ మాత్రము కూడా నిర్లక్ష్యంగా ఉన్న ఈ యొక్క గొడవ చినికి గాలివానగా మారిపోతుంది. మీ యొక్క ప్రశాంతత చెడగొడుతుంది. అసలు ఏం జరగబోతుంది, ఎవరితో మీకు గొడవ జరగబోతుంది తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున వృశ్చిక రాశి వారి జాతకులు ఆధ్యాత్మిక భావన మీకు ఎక్కువ కలుగుతుంది. మతపరమైన ఆధ్యాత్మిక విషయాలకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ రాశి జాతకులకు డబ్బు విలువ బాగా తెలుసును. ఈ రోజున మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపటి రోజున మీ యొక్క విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందని చాలా బాగా ఎరుక. అందుకే ధనాన్ని ఎప్పుడూ కూడా పొదుపు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ రోజున కుటుంబ సభ్యుల యొక్క సరదా తత్వం వల్ల ఇంట్లో కాస్త తేలిక వాతావరణం కలుగుతుంది. పవిత్రమైనటువంటి ప్రేమను ఈ రోజున అనుభవిస్తారు. కుటుంబ సభ్యులంటే సంతానం రీత్యా కావచ్చు, జీవిత భాగస్వామి రీత్యా కావచ్చు, ఈ రోజు మీ మనసు ఉల్లాసంతో ఉరకలేస్తుందని చెప్పాలి. మీ యొక్క ఆఫీస్లో ఈ రోజున వీరితో మీకు గొడవ జరగబోతుంది. ఆఫీస్ కానీ వ్యాపారంలో అయినా కానీ ఏ ఇరువురి మధ్యన గొడవ జరుగుతున్నా మీరు మధ్యలో ప్రమేయాన్ని అస్సలు కలిగించదు. ఎవరి కష్టం వారిది, ఎవరి గొడవ వారిదండి. వారి యొక్క గొడవలో మీరు తలదూర్చి మీ యొక్క మాట వారు వినాలి అన్నట్లుగా ఒకరి వైపు మీరు భుజం కాయవద్దు. ఒకరి వైపు భుజం కాసి ఇంకొకరి వైపు నుంచి కష్టాన్ని కొని తెచ్చుకోవద్దండి. మీరు చెప్పేటటువంటి సలహా ఏ ఇరువురికి కూడా ఈ రోజున అస్సలు కలిసి రాకపోగా మీకే ఇబ్బంది కలుగుతుంది. ఒకరి వైపు మాట్లాడితే ఇంకొకరు ఖచ్చితంగా శత్రువులుగా మారిపోతారు. ఈ విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఈ రోజున ఇలా చేయడం రీత్యా ఎదుటి వారితో గొడవ జరుగుతుంది. వారు మిమ్మల్ని మాటలతో దూషిస్తారు. మీరు కూడా వారిని మాటలతో దూషిస్తూ గోరంత గొడవను కొండంత చేసేస్తారు. తిరిగి అది మీ మెడకు తిరిగి ఆ యొక్క గొడవ మీ మెడకు చుట్టుకుంటుంది. సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. లేకపోతే గనక ఉద్యోగం వదిలి వచ్చేయవలసిన పరిస్థితి కూడా కలగవచ్చును. లేదంటే వ్యాపారంలో ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు కూడా ఇప్పటి నుంచి వారి రీత్యా మొదలు అవుతాయి. వారు మీకు ఆజన్మ శత్రువులుగా మారిపోతారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.